హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మరి లేట్ ఎందుకండి, చూద్దామా ఏం కర్రీయో అది. చాలా మందికి ఈ కర్రీ తెలుసో తెలియదో అండి, నేను మాత్రం చూపిస్తున్నాను. మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కర్రీ పిల్లల లంచ్ బాక్స్ లోకి ఈజీగా అవుతుందండి. చాలా హెల్దీ కూడా. ఈ కర్రీ ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కర్రీ నేమ్ చెప్పలేదు కదా, క్యారెట్ ఎగ్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక 6-7 పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసుకోవాలండి, కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా. పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఎక్కువ కారం ఉండదండి, కారం తగ్గిపోతుంది పచ్చిమిరపకాయలది. అందుకనే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినటువంటి పచ్చిమిర్చిలో ఒక చిన్న ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లోకి చాలా యూజ్ అవుతుంది. తొందరగా అవుతుంది కర్రీ చేయడం కూడా. ఇప్పుడు ఇలా ఫ్రై అయినటువంటి ఆనియన్స్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దండి, మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ పోస్ట్లో క్యారెట్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఆయిల్లో ఫ్రై అవుతాయి. అలాగే కొంచెం పెద్ద సైజులో క్యారెట్ని కట్ చేసుకుంటే కొంచెం లేట్ అవుతుందండి కర్రీ అవ్వడానికి. అందుకే నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, తొందరగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో. ఒక 5 మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, క్యాప్ లేకుండా. అందులో ఏమైనా వాటర్ ఉంటే వెళ్ళిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ కర్రీపై క్యాప్ పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి క్యారెట్లు, అడుగంటుతుంది. ఈ కర్రీని మధ్య మధ్యలో ఇలా క్యాప్ తీసి అడుగంటకుండా కలుపుకోవాలి కింది నుండి. క్యాప్ పెట్టి అలాగే వదిలేస్తే అడుగు భాగాన ఉన్నటువంటి క్యారెట్ అంతా మాడిపోతుంది. అందుకనే సాఫ్ట్ అయ్యే వరకు ఇలా క్యాప్ పెట్టి కలుపుకోవాలి. క్యారెట్ బాగా ఉడికించుకోవాలండి. ఇందులో వాటర్ వేయద్దు, అసలు వాటర్ వాడము ఈ కర్రీకి. ఇప్పుడు మళ్ళీ దీనిపై క్యాప్ పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు సాఫ్ట్ అయ్యే వరకు క్యారెట్లు ఉడికించుకోవాలి. ఇలా క్యారెట్లని ముందుగానే సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి. ఎగ్స్ వేస్తే మళ్ళీ ఉడకదు క్యారెట్. ఇలా క్యారెట్లని ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇలా సాల్ట్ వేసి కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల క్యారెట్ ముక్కలు ఇంకా కొంచెం మెత్తగా ఉడుకుతాయి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టి ఉడికించుకోవాలండి. క్యారెట్ ఎగ్ కర్రీ అన్నాం కదా, అందుకనే క్యారెట్ మొత్తం సాఫ్ట్ అయిన తర్వాత మనము తీసుకున్నటువంటి క్యారెట్ క్వాంటిటీని బట్టి ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, తీసుకున్నటువంటి క్యారెట్ మొత్తం సాఫ్ట్ అయిపోయింది. ఇలా చాలా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి ఆయిల్లో. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ చేంజ్ అవుతుందండి, ఎగ్స్ వేస్తాం కదా ఇందులో. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసుకొని మీ పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు ఈ కర్రీ. క్యారెట్ కర్రీ తినని వాళ్ళు ఒక్కసారి ఇలా ఎగ్ కాంబినేషన్తో చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, తినేస్తారు మొత్తం. ఇలా క్యారెట్ మొత్తం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న క్యారెట్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి. ఎగ్స్ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఈ కర్రీలో. నేను క్యారెట్లు 1/2 కేజీకి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను, అందుకనే 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి ఈ కర్రీలో. క్యారెట్లో ఎగ్ వేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కాంబినేషన్ని. ఇలా సాఫ్ట్ అయినటువంటి క్యారెట్లో 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నానండి. వేసుకున్నటువంటి ఎగ్స్ మొత్తం కర్రీ మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి, ఈ వీడియోలో చూపించినట్టు. ఇలా ఎగ్స్ని కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవడం వల్ల మనం వేసినటువంటి ఎగ్ కర్రీ మొత్తం అవుతుందండి, మొత్తం క్యారెట్స్కి పడుతుంది. ఇప్పుడు దీనిపై ఒక క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఎగ్ వేసాం కదా, ఎగ్ కూడా ఉడకాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఈ కర్రీ ఈ వీడియోలో చూపించినట్టు వస్తుంది, చూడండి ఒక్కసారి.
ఈ కర్రీని ఆయిల్తోనే చేసుకోవాలండి. ఇందులో వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ బాగోదు. ఎగ్స్ వేసాం కదా కర్రీలో, ఇలా ఎగ్స్ కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా స్మాష్ చేసేసేయాలి. ఎగ్స్ కర్రీ మొత్తం పడుతుంది. ఇలా కర్రీని కలుపుకొని మళ్ళీ దీనిపై క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎగ్ ఉడకాలి కదా, మనం వేసినటువంటి ఎగ్ ఉడకాలి, లేకుంటే స్మెల్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ కర్రీపై క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఇలా ఈ వీడియోలో చూపించినట్టు క్యారెట్ ఎగ్ కర్రీ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మసాలా పొడి వేసుకోవాలండి. ఇవి వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ధనియాల పొడి, మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కర్రీ మొత్తం కలిసేటట్టు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఎగ్ కర్రీ రెడీ అయ్యింది. చివరగా దీనిలో కొత్తిమీర వేసుకోవాలండి. తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి దింపేయడమే అండి. చూస్తున్నారు కదా, కర్రీ చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ చపాతీతో అయినా, అన్నంతో అయినా, పిల్లల లంచ్ బాక్స్కి అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మెయిన్గా పూరితో అయినా, చపాతీతో అయినా తినొచ్చండి. చాలా టేస్టీగా అవుతుంది రైస్ కన్నా. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా అవుతుందండి. ఇలా హెల్తీ ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు. ఈ కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకనే చాలా ఇష్టంతో తింటారు పిల్లలు. ఈ కర్రీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.